వాళ్ళ పొలం నేను కౌలు చేస్తానమాట నిజమే కానీ బావా, వాళ్ళు ఎప్పుడు కౌలు కోసం నన్ను కలవలేదు, ఎవరితో కబురు కూడా చేయలేదు బావా. నీకెందుకు అబద్ధం చెప్తాను బావా, వాళ్ళు ఏమన్నా నా చుట్టాలా పక్కాలా? కొండలరావు ఒకసారి ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తూ అయితే పల్లె ఉన్నట్టు చెప్పినట్టు గుర్తు బావా. అంతకు మించి నాకు ఇంకేం తెలియదు బావా, తెలియదు బావా. ఇక్కడ కొండలరావు అని ఎవరన్నా ఉన్నారా? వాళ్ళు ఈ ఊర్లో ఉండట్లేదు. వాళ్ళు ఈ ఊళ్ళో లేరంటయ్యా. బ్యాంకులో ఏ అడ్రస్ ఉందో కనుక్కోండి. బ్యాంకులో కూడా పాత అడ్రస్ ఉందయ్యా, ఇది వాళ్ళు వాడిన ఏటీఎంల లిస్టు. వెతుకుదాం, ఊళ్ళన్నీ వెతుకుదాం. పాదయాత్ర చేస్తూ నాన్న చెప్పినట్టు జనాల సింపతి దొరుకుతుంది, వాడు దొరుకుతాడు. ఈ ఫోటోని ఎవరు ముట్టుకోకూడదని చెప్పానా? నా కూతురు ఫోటో ముట్టుకునే అర్హత ఇంట్లో ఎవరికి లేదు. సారీ అమ్మా, సారీ బంగారం. మా అమ్మ బడ్రా, ఆ గదిలోకి ఎందుకు వెళ్ళావే? గదిలోకి ఎందుకు వెళ్ళావే అంటే సమాధానం చెప్పండి. రూమ్ క్లీన్ చేయమని చెప్పింది నేనే. ఏయ్, తాజ్ చెప్పారుగా, వెళ్ళి పని చూసుకో. ఆ గదిలోకి ఎవరు వెళ్ళొద్దు. రంగన్న, ఎంకన్నా ఈ ఇంట్లో జబ్బేంటో అర్థమైపోయింది. ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. గురువు గారు, మీరు బాత్రూమ్ లో ఉండటం ఏంటి గురుగారు? నేను చూడలేకపోతున్నా గురుగారు. నేనెవరో నీకు తెలుసా? ఎవడో కొట్టంగాడివి, రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తీసుకోబోయి. అది కాదు గురువు గారు, మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి పంపేద్దాం అనుకుంటున్నాం గురుగారు. ఏమంటారు గురువు గారు? నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది గురుగారు. ఈ రోజు సాయంత్రం అందరూ బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు రెడీగా ఉండండి. నేను బాత్రూమ్ గడి తీసేసి 2 సార్లు తలుపు కొడతాను. అప్పుడు మీరు బుల్లెట్ లాగా సర్రని పారిపోండి. ఏమంటారు? మరి అమ్మాయో? నీకు తోడు అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఆ అమ్మాయి కూడా మీకోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది గురుగారు. ఓకేనా గురుగారు? ఓకే ఓకే. ఏంటి తొక్కలో ఓకే? నీ దగ్గర వేరే చాయిస్ ఉన్నట్టు ఉంటాడు గురుగారు. This is what we've waited for. The showdown. The fastest men in the world. Usain Bolt. Who'll take the gold? Who'll take the title? The world 100-meter final. అయ్యో, అమ్మో. ఇదిగో డాక్టర్, ఈ వంక పెట్టుకున్న ఒంటో ఆ జబ్బుంది ఈ జబ్బుంది అని చెప్పావో నిన్ను రోడ్డు పడేసి రుబ్బుతా. తాత, మీ మనవడిచ్చిన ధైర్యంతో చెప్తున్నా, ఈ వేళ మీకు ఒంటి మీద తగిలిన దెబ్బల కన్నా మీ ఒంట్లో ఉండే జబ్బులే ఎక్కువ. మీ 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయాయి. మీరు రోజు వేసుకునే ఆ మందును ఆపేసి నేను రాసిచ్చిన మందులు వేసుకుని బంధువులతో ప్రశాంతంగా గడిపితే 30 ఏళ్ళు బతికిపోతారు. లేకపోతే 3 నెలల్లో పైకి పోతారు. నేను రాను, నర్సు వస్తుంది మిమ్మల్ని చూసుకుంటుంది. సరిగా చేయి చూసి. ఏంటి చెయ్యి ఉణుకుతుంది? నెప్పేసిందో మక్కిలరగొడతా. నువ్వు నర్స్ అన్నట్టున్నావు కదా, నువ్వు ఇట్రా తీసుకో. ఏ అమ్మాయికి
అయిపోయిందా చేసినట్టే తెలియలేదే. ఇక్కడి నుంచి తాత నువ్వే చూసుకోవాలి, సరేనా? ఎంకన్నా నువ్వు టెంకన్నా. రేయ్ ఆ బాత్రూమ్ లో ఉన్న పిలవండ్రా. తాత డాక్టర్ ఏమన్నాడు? ముక్కోపని చూపిస్తే 3 నెలల్లో పోతావన్నాడు. అవునవును కరెక్టే. రేయ్ ఆ బాత్రూమ్ లో ఉన్న పిలవండ్రా. పిలిపి వచ్చిందా? సార్ దట్ బాయ్ చీటింగ్ సార్. ఐ వాజ్ రన్నింగ్ సార్. యు ఆర్ వాకింగ్ సార్. బ్యాడ్ టైమింగ్ సార్. రేయ్ అడి కాళ్ళు ఎరగొట్టండ్రా. ఆగండ్రా తాత. అన్న వదిలేయండిరా. ఇంట్లోనే ఉంచి బాగా మేపండి. వాడేంట్రా మ్యాప్ అంటున్నాడు? ఏం చెప్పావురా చెవిలో? ఏం లేదు, ఆ ముసలోడికి 2 కిడ్నీలు కొట్టేశాయి, నీవు పనికి వస్తాయని చెప్పాను. కిడ్నీలా? అవును. అంటే రెండునా? యా. మరి కిడ్నీలు పోయాక మిగతా పాటలు ఎందుకురా? అవి కూడా తీసుకోమని పోయావా? అక్కడ కూర్చున్న ముసలావిడకేమో కళ్ళు కనిపిట్లా, ఆ రూమ్ లో ఉన్న ఆయనకేమో లివర్ పోయింది. ఓహో, ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం ఉందేమో కనుక్కోపోయావా? ఎవరికో హార్ట్ ప్రాబ్లం అన్నారే, మర్చిపోయా. కనుక్కో సగ్గు, కనుక్కో మర్చిపోకు. మీ ఎంటైర్ ఫ్యామిలీకి అవయవదానం చేయడానికి వచ్చానట్రా నేను. నా బతుకు తగలయ్యా. నా మనవడు మారిపోయాడే. వాడు చిన్నప్పుడు మనవడు కాదు. పని చూసుకోబే. నువ్వు ఎవరని అడగటమేనా నా పని? చెప్పు ఎవరు నువ్వు? నువ్వుడురా. నేను ఎవరా? ఏయ్, తిరుపతి సెంటర్ లో 2 మర్డర్లు జరిగినాయి, గుర్తుందా? ఆ మర్డర్లకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ నాకుందిరా. ఆ మర్డర్స్ కన్నా ఈ మ్యాన్షన్ కి వారసుని బే పిచ్చేశ్వర్ కమ్స్ బ్యాక్. అసలు పిచ్చోడా, వాడిని అక్కడే ఆపరా. ఇది మరీ ఓవర్. ఆడు దున్నపోతులో ఉన్నాడు. కనీసం 2 నిమిషాలు ఆపరా. అయ్యో ఎంకన్నా. ఏ హిందీ దున్నా దానా. హలో 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 హలో, అందరూ వినండి నేను చెప్పేది. తాత, నేను బయటికి వెళ్ళాక 13 ఏళ్ళు ఉయ్యూరులో ఒకరింట్లో ఉన్నాను. వాళ్ళు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. వాళ్ళ అబ్బాయి నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నాడు. వాడికి మీ అందరి గురించి చెప్పాను. ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళ పాటు ఉండమని కూడా చెప్పాను. వాడు ఇప్పుడు వస్తున్నాడు, నన్ను ఎలా చూసుకున్నారో వాడిని అలాగే చూసుకోవాలి. వాడికి నా అలాగే కొంచెం కోపం ఎక్కువ, భరించాలి. ప్రతి అడ్డమైన వాడిని భరించే అవసరం మాకేంది? తాత, భరించకపోతే నేను పోతా. సర్లేరా రాని. నువ్వు జీవితాంతం ఇక్కడ కూర్చుంటావా? సాపు. ఈడెవడు? అన్నం పెట్టండి. ఇప్పుడే శవాన్ని తగిలేసి వచ్చినట్ట ఏదో ఫేస్ లేంటో. ఒరే బుస్సుడా, నువ్వు ఇంకా పోలేదా? నువ్వు పోయావనుకుని దండ తెచ్చానే. సర్లే, 5 రూపాయలు బొక్క తీసుకా. వచ్చిన వాడిని మంచిగా చూసుకోవాల్సింది పోయి పంచులు ఇస్తారా? నేను ఇంట్లో ఉండను.